దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మనందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనము. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, ఎవరెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని వారిని అడిగినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. మరొక ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇచ్చిన ఆయుష్కై, ఆరోగ్యమకై, బలమును బట్టి, శక్తిని బట్టి ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తాం. ఎందుకనగా ఒకరోజు చూడలేక అనేకులు కాలక గర్భంలో నశించిపోతా ఉన్నారు. ఆయా ప్రాంతాలు చూసినట్లయితే వరదల చేత కొండ చెరువులు విరుగుపడి అనేకులు తమ ప్రాణములను నివాసములు కోల్పోతా ఉన్నారు. కానీ దేవుడు చక్కటి కృపను మనకు అనుగ్రహించి ఆయన మాటలు వింటకు, మన కుటుంబ పరిస్థితులు చూసుకుంటూ ఇచ్చిన కృపను బట్టి మనం ప్రభుడు స్తుతించే వారముగా ఉంటా ఉన్నాము. ఎప్పుడు ఎవరికి ఏ స్థితి వస్తుందో ఏ ఒక్కరు కూడా గ్రహించలేరు. ఎప్పుడు ఏ ఒక్కరి మరణము సంభవిస్తుందో ఎవరు కూడా గ్రహించలేరు. ఉన్నపాటున కాలమును విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి మానవుని జీవితము. గడ్డి పువ్వు లాంటి జీవితము మానవుని జీవితం. అల్పమైనది మానవుని జీవితం. అయితే ఈ అల్పమైన జీవితం ఎప్పుడు ముగిస్తే మనకు తెలియదు. మనం అనుకుంటాం ఇంకొన్ని రోజులు బ్రతుకుతాము కావచ్చు, ఇంకా నాకు ఇంతకాలం నిర్ణయింపబడిందని చెప్పి మనమే అనుకుంటాము. కానీ ఏ ఒక్కరూ కూడా ఊహించని విధముగా హఠాత్తుగా మన జీవితాన్ని మనం ముగించే పరిస్థితిలో మనం ఉంటా ఉన్నాం. అయితే ప్రియ దైవజనం, ఎందుకు ఈరోజు ఈ మాటలు చెప్తా ఉన్నాను అంటే, ఈ లోకంలో మనము పాపం చేత పట్టబడి నిత్యరాజ్యంలో చేర్చబడ్డం అది అసంభవము. అది చాలా కష్టం. మనం అనుకుంటాం కదా, ఇంకా చాలా కాలం ఉంది కదా, నా కుటుంబం కొరకు, నా భవిష్యత్తు కొరకు ఏదైనా చెయ్యాలి అని మనం ప్రయాసపడుతూ ఏదో రకంగా ఏదో సమ్ మిస్టేక్స్లో మనం ముందుకు సాగుతూ ఉంటాం. అయితే మన పాపంలో ఉన్నప్పుడు పాప క్షమాపణ లేకుండా మనం ఒకవేళ ఈ లోకంలో కనుక మరణించినట్లయితే మనం కన్నులు తెరిస్తే ఏ స్థలంలో ఉంటాము అనేది ప్రశ్న. ఇక్కడ ఒక తల్లి ఉంది. ఆ తల్లి పాపంతో ఒకవేళ తాను మరణిస్తే నిత్యరాజ్యానికి తాను అర్హురాలు కాదు అని దేవుడు ఆ తల్లికి చక్కటి అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఆ తల్లి వ్యభిచారం చేత పట్టబడినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులందరూ కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను రాళ్ళతో కొట్టి చంపివేయాలని సెలవిస్తూ ఉంది అని ఆ సహోదరిని, ఆ తల్లిని వీళ్ళ రాళ్ళతో కొట్టి చంపుతున్నటువంటి క్రమంలో ఆ స్థలములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండడం జరిగింది. ఆయన వారందరినీ ఆపివేసి, మీలో ఎవరైనా పాపము చేస్తే మొట్టమొదటిగా పాపం చేయని వారైతే మొట్టమొదటి ఒక రాయి వేయండి అని ప్రభు సెలవేయంగా ఏ ఒక్కరు కూడా రాయి వేయడానికి సాహసించలేదు. ఒకవేళ దేవుణ్ణి, మనుషుల్ని కప్పెట్టి రాయి వేద్దాం అని చెప్పేసి ఆలోచన చేసిన ఆలోచనలు దేవుడికి తెలుసు. ఆ తెలిసినటువంటి క్రమంలో ప్రభువారు నేల మీదకి వ్రంగి ఆయన వ్రేలుతో రాస్తా ఉన్నప్పుడు ప్రజలందరిలో కూడా గొప్ప భయము, ఆందోళన కలిగి ఆ రాళ్ళన్నీ కూడా కింద పడవేసి వారందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ఆ తల్లి వైపు చూస్తూ ప్రభు అంటున్న మాట ఈ మాట. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగాడు. అయితే కొన్ని వేరే పత్రికలలో ఏమని రాయబడిందంటే, ఆ తల్లి మీద నేరము మోపిన వారందరూ కూడా ఎక్కడ ఉన్నారు అని దాని అర్థము. ఎంతమంది అయితే ఆ తల్లిపై నేరము మోపి ఉన్నారో, ఆ తల్లిని పట్టుకొని ఉన్నారో, వారందరూ ఎక్కడ ఉన్నారు అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దానికి ఆ తల్లి యొక్క జవాబు, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. ఏ ఒక్కరు కూడా నీకు శిక్ష విధింపలేదా? అయితే నేను కూడా నీకు శిక్ష విధింపను అని ప్రభు తెలియజేస్తా ఉన్నాను. నేను కూడా విధింపను అంటే ఆయన అధికారం కలిగిన ఒక వ్యక్తిగా,
కనబడతా ఉన్నాడు అక్కడ. నేను కూడా విధింపును అని చెప్తా ఉన్నాడు. మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే సాక్షులు లేకపోతే ఎవరిని కూడా ఏమి చేయకూడదు అని రాయబడింది. అదే 19వ అధ్యాయంలో కూడా 17వ వచనంలో కూడా 15వ వచనంలో కూడా ఇదే మాట రాయబడింది. ఒక సాక్షి చెల్లదు, 2, 3 కూడితో సాక్షులు అయితేనే చెల్లుతాయి. ఒకవేళ సాక్షులు లేకపోతే వారిని ఏమి కూడా చేయదు. ఒకవేళ సాక్షులు ఉన్నట్లయితే వారి మీకు శిక్ష పడవలసిందిగా లేఖనాలను సెలవిస్తాను. అయితే ఇక్కడ ఈ తల్లి మీదకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి, నేరము మోపడానికి ఏ ఒక్కరు కూడా లేరు. కాబట్టి ఈ తల్లి ఇక్కడ నిర్దోషిగా ఎంచబడింది. దేని ప్రకారంగా? ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారంగా కూడా ఆమె నిర్దోషిగా ఎంచబడింది. ఎందుకు నిర్దోషిగా ఎంచబడింది అంటే ఆ తల్లి పక్షమున ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిలబడడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవజనమా, ఆ తల్లి పక్షమున ప్రభు ఒకల్తా పుచ్చుకొని నిలబడ్డాడు. కాబట్టే ఆ తల్లికి పడవలసిన శిక్ష యావత్తు కూడా కొట్టివేయబడింది. ఆ తల్లికి ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఏమని? నీవికను మరలా పాపము చెయ్యకుమని ఆ తల్లితో చెప్పడం జరిగింది. ఆమెకు అవకాశం పొందుకుంది దేవుని చేత. మరలా ఆమె తప్పిదము చేస్తే తనకు రావాల్సిన శిక్ష తనకు పడుతుంది. మరలా దేవుడు అడ్వెంట్ తీసుకుంటాడా కాపాడడానికి? అంటే ఆయన ప్రేమమయుడు కాబట్టి తీసుకుంటూనే ఉంటాడు. కానీ ఏ సమయం ఏ రీతిగా వస్తుందో తెలియదు. దీనికి రెండవ రాకడ కూడా అకస్మాత్తుగా జరుగుతుంది. ఒక దొంగ వలె నేను వస్తానని దీని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మన మరణము కూడా ఎప్పుడు సంభవిస్తుందో కూడా మనకు తెలియదు. హఠాత్ మరణం మనకు కలుగుతూ ఉంటుంది. అయితే దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించుకున్నప్పటికీ కూడా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు మనం సంపాదించుకున్నప్పటికీ కూడా, ఎన్ని అర్హతలు మనం సంపాదించుకున్నప్పుడు కూడా, బంగారము, వెండి, స్థలాలు ఇవన్నీ మనం సంపాదించుకున్న, ధనబలమును సంపాదించుకున్నా కూడా అవన్నీ కూడా మనం విడిచిపెట్టి పోయే వారమే. ఏది మనతో కూడా రాదు. వచ్చేది ఏమిటి అంటే మన రక్షణ, మన క్రియలు మాత్రమే. అదే మన నిత్యరాజ్యమునకు చేర్చేది. అయితే ఈరోజు ప్రభునికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆ తల్లికి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశమును, ఆ తల్లికి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశమును ప్రభు ఈరోజు నీకు కూడా ఇస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనకి తెలియదు. రేపటి దినమున ఏది జరుగుతుందో, మరుక్షణం ఏది జరుగుతుందో ఏ ఒక్కరు కూడా తెలియని పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాము. అయితే గతించినటువంటి కాలంలో ఏదైతే తప్పిదములు, దోషముల చేత నువ్వు బంధించబడి ఉన్నావో, నేరము మోపబడిన వాడిగా ఉన్నావో, పట్టబడిన వాడిగా నీవు ఉన్నావో, నీ తప్పిదములన్నీ కూడా దేవుడు క్షమించవేస్తూ ఉన్నాడు. నీకు ఒక మరలకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. నీ జీవితంను సరిచేసుకొని ఈ లోకంలో దీవెన ఆశీర్వాదముల కంటే గొప్ప ఆశీర్వాదం ఏమిటి అంటే క్షమించబడ్డము, కనికరింపబడము. దానికంటే గొప్ప ఆశీర్వాదం నన్ను అడిగితే లేనే లేదు. ఈ లోకంలో వచ్చే ప్రతి ధనము కూడా, సంపద కూడా, మనుషులు అందరూ కూడా ఈ రోజున ఉంటాయి. అవన్నీ కూడా మరుసటి రోజున కనుమరుగైపోతాయి. కానీ ఆయన ప్రేమ, ఆయన కనికరము శాశ్వత కాలం ఉంటుంది. మనం బ్రతికేది కొన్ని దినములు. 1000 తరముల ఆశీర్వాదము, 1000 తరముల వరకు కనికరించే దేవుని మనం కలిగి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమా, ప్రభు ఈరోజు నీకు చక్కటి అవకాశం ఇస్తా ఉన్నాడు. గొప్ప వరమిది. ఆయన ప్రేమను పొందుకోవడం, కనికరము పొందుకోవడం, ఆయన దయను పొందుకోవడము ఒక వరము ఇది. ఆ వరమును దేవుడు నీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ దేవుడు ఈ రోజున ఆ తల్లి పక్షం నిలబడిన దేవుడు ఈరోజు నీ పక్షం నిలబడి చెప్తా ఉన్నాడు. అనారోగ్యం చేత చివరి గడిలో మనం ఉన్నామేమో, లేక ఈ యొక్క పాప క్షమాపణను పొందుకోలేక ముందుగానే చనిపోయిన వారిగా ఉన్నట్లయితే మన ఆత్మ ఏ స్థలంలోకి వెళ్ళిపోతుందో అది ఆలోచిస్తే చాలా భయానకంగా ఉంది. అయితే ప్రభు ఈరోజు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను కూడా నిన్ను శిక్షింపను, మరలా నువ్వు పాపము చేయకుమని ప్రభు మనకు ఒక అవకాశం ఇస్తూ ఉంటున్నాడు.
అన్ని వరములకెల్లా, అన్ని ఆశీర్వాదములకెల్లా శ్రేష్టమైన ఆశీర్వాదము నిత్య జీవమును పొందుకునేటువంటిది. పాప క్షమాపణ పొందుకునేటువంటిది. ఈరోజు క్షమాపణ మనం పొందుకుంటాం. కనికరం మనం పొందుకుంటా ఉన్నాం. ప్రియ దైవజనమా, మనం చాలా గొప్పవారము దీని విషయంలో. ఏ ఒక్కరికి చూపించలేని కృప దేవుడు మనలో చూపెడతా ఉంటా ఉన్నాడు. ఆ తల్లి ఆనాడు ధన్యురాలు, ఈరోజు మనము అందరూ కూడా ధన్యురాలమే. మనలో చాలామంది అనుకోవచ్చు, నాలో ఏముంది పాపము, నాలో ఏముంది, నేనేం తప్పితే చేస్తానని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ మన మానవ జన్మనే తప్పిదమైనటువంటి జన్మ. మనకు తెలియకుండా మన రక్తంలోనే పాపం ఉంది, మన చూపుల్లోనే పాపం ఉంది, మన తలంపుల్లోనే పాపం ఉంది, మన చేతుల్లోనే పాపం ఉంది, మన పాదముల్లోనే మన శరీరేచ్ఛల ద్వారానే పాపం ఉంది. నానా రకాలుగా మనము చేస్తూ ఉంటున్నాము. చూపుల ద్వారా తెలియకుండా జరిగిపోతుంది, వినికిడి ద్వారా తెలియకుండా జరిగిపోతుంది, నోటి ద్వారా తెలియకుండానే జరిగిపోతూ ఉంది, శరీరేచ్ఛల ద్వారా తెలియకుండా జరిగిపోతుంది, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా నానా రకాలుగా జరిగిపోతూనే ఉంది. సరే, ఇవన్నీ కూడా సరిగా ఉన్నప్పటికీ కూడా మనం మేలైనది చేయకపోతే కూడా అది కూడా పాపమే దేవుని దృష్టికి. ప్రార్థన చేయకపోవడం పాపమే దేవుని యొక్క దృష్టికి. చాలా రకాలుగా ఉన్నది. పాపంతో యొక్క మనుషుడు కూడా ఈ యొక్క రాజ్యానికి చేర్చబడడు. అబద్ధములు ఆడిన, మోసము చేసిన, భయపడిన, పిరికివారుగా ఉన్న యువకులు పరొక రాజ్యం చేర్చబడరు. అయితే ప్రభు ఈరోజు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, చాలా గొప్ప అవకాశం ఇది. నేను ఇందాకలు కూడా వాక్యానికి సిద్ధపడుతున్న సమయంలో ఒక లేఖన భాగం చూడడం జరిగింది. ఎన్నో డబ్బు ఇవ్వవలసినటువంటి తన దాసుని ఆ నాయకుడు, యజమానుడు క్షమించి విడిచిపెడతాడు. తన యొద్ద అప్పు వచ్చినటువంటి మరొక దాసుని ఈ దాసుడు క్షమింపడు, భయంకరంగా హింసిస్తూ ఉంటే ఆ తండ్రి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. నేను క్షమించి ఉన్నాను కదా, నువ్వు కనికరింపబడ్డావు కదా, నువ్వెందుకు కనికరించడం లేదు, నువ్వెందుకు క్షమించడం లేదు అని విపరీతమైనటువంటి కోపం తెచ్చుకొని చీకటి బందీ గృహంలో వేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఒక లేఖన భాగం చూశాను. ఒకరేమో 10 లక్షల రూపాయలు అప్పిచ్చేవారుగా ఉన్నారు, మరొకరేమో 10,000 అప్పు తీసుకున్న వారిగా ఉన్నారు. ఈ ఇద్దరిని కూడా ఎవరైతే అప్పిచ్చి ఉన్నారో, 10 లక్షలు అప్పిచ్చిన వారు, 10,000 తీసుకున్నవారు, వీరిద్దరు కూడా యజమానుడికి అప్పు తీసుకున్న వారిగా ఉన్నారు. అయితే అప్పు ఇచ్చినటువంటి యజమానుడు ఏం చేశాడంటే, వారి పరిస్థితులన్నీ కూడా చూసి వారిని కనికరించి, వారిని క్షమించి, వారిని ప్రేమించి, వారి ఇరువురు అప్పును కూడా ఆయన ఏం చేశాడంటే మాఫీ చేశాడు, కొట్టివేశాడు. కొట్టివేసిన తర్వాత ఎవరికి విపరీతమైన భక్తి, విపరీతమైనటువంటి పశ్చాత్తాపం కలుగుతుంది అంటే, ఎవరైతే డబ్బు ఎక్కువగా వచ్చి ఉన్నారో, ఇవ్వవలసి ఉందో, వారు విపరీతమైనటువంటి ప్రేమను, ఆప్యాయతను, తగ్గింపును, పశ్చాత్తాపమును కలిగి వారు జీవిస్తూ మరలా అలాంటి ఊబిలో పడిపోకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఎవరైతే కొద్దిగా అప్పిచ్చేవారుగా ఉన్నారో వారిలో పశ్చాత్తాపం చాలా తక్కువగా ఉంటుంది. అది విడిపించబడిన తర్వాత మరలా అక్కర అవసరం అవుతాయి, మరలా వాళ్ళు అప్పు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈరోజు మనలో ఈ వాక్యం వింటున్న అనేకుల్లో కూడా ఏదైనా చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే వారు క్షమించబడతారు దేవుడిచ్చిన కృపను బట్టి. కానీ మరల తప్పిదంలో పడిపోతా ఉంటారు. ఎవరు బాగా పశ్చాత్తాపంలో పడిపడి మరలా పాపం చేయకుండా ఉంటారు అంటే, విస్తారమైనటువంటి పాపంలో తప్పిదములు చేసి ఏ ఒక్క ఆధారం లేక ప్రతి ఒక్కరి నుంచి తృణీకరించవేయబడి అందరి ప్రేమను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్నటువంటి వారు, ఆర్థికంగా చితికిపోయినటువంటి వారు, మానసికంగా కృంగులకు వెళ్ళిపోయినటువంటి వారు, వీరందరూ కూడా ప్రభువుని వెంబడిస్తూ ఆయనకు సాక్షులుగా జీవిస్తారు. ఆయన ద్వారా వచ్చే మేలు పొందుకోవడానికి ఆయన కొరకు జీవిస్తూ ఉంటారు. అయితే అట్టి కోణాల్లో మనం కూడా ఉండాలి. ఆయన ఆరాధించేటువంటి, వెంబడించేటువంటి పరిస్థితుల్లో నేను ముందుకు కొనసాగించబడాలని ప్రభువు కోరుకుంటా ఉంటాను. ఎందుకనగా నువ్వు పిలువబడింది, నువ్వు రక్షించబడింది నీ ఒంటరిగా దీవించబడ్డానికి కాదు, నీ ద్వారా వేల మంది, లక్షల మంది, కోట్ల మంది బాగుపడడానికి ఈరోజు ఈ తల్లి గురించి మనం చెప్పుకుంటున్నాం.
అనాది కాలం మొదలుకొని, అనగా క్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడిన మొదలుకొని ఈ తల్లి గురించి ఎన్ని లేఖన భాగాలు, ఎంతమంది సేవకులు ఇప్పటివరకు వివరించి వర్ణించి చెప్పారో, ఇన్ని వేల సంవత్సరాలలో ఎన్ని కోట్ల మంది ప్రభావితం చెందారో ఆ స్త్రీ సాక్ష్యము ద్వారా. ఆ స్త్రీని దేవుడు క్షమించబడ్డము ద్వారా ఎన్ని కోట్ల ఆత్మలు రక్షించబడ్డాయో అది దేవుడికి మాత్రమే తెలుసు. మనం కూడా ఒకసారి ఆలోచన చేస్తే, అవును నిజమే, ఆ తల్లి ఒక్కతే క్షమించబడింది, కానీ ఒక్కతే కనికరించబడింది, కానీ ఆ వాక్యమును బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి, ఆయన కనికరమును బట్టి ఇప్పటికీ కొల్ల ప్రజలు భయంకరమైన పాపరుత జీవితాలు జీవిస్తున్న ప్రజలందరూ కూడా కనికరింపబడి, రక్షించబడి, నిత్య నరకమును తప్పించివేయబడి నిత్య రాజ్యమును చేర్చబడ్డారు అని మనకు నిశ్చయంగా తెలుస్తూ ఉంది. ఈరోజు నువ్వు ఒక్కని రక్షించబడ్డము కాదు, నీ ద్వారా నీ కుటుంబము, రక్త సంబంధికులందరూ కూడా, శ్రేయభిలాషులు, బంధువర్గము, నీ ఇరుగు పొరుగు వారి, నీ గ్రామస్తులు, పట్టణస్థులు, రాబోతున్న తరము అంతా కూడా రక్షించబడ్డానికే ప్రభు ఈరోజు నీ కనకరించేది. నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండడానికే. ఇది చాలా మర్మముతో కూడినటువంటి భాగం. ప్రియ దైవజనమా, ఈ లోకంలో క్షమించబడ్డం చాలా గొప్ప విషయం. క్షమాపణ లేకుండా మనం పోలేము నిత్యరాజ్యమునకు. ఆశీర్వాదములు మనకు లేక మనం బ్రతకగలుగుతాం. ఆర్థిక సంక్షోభములు మనం ఉన్న బ్రతకగలుగుతాం, ఎన్ని ఉండగా మనం బ్రతకగలుగుతాము, కానీ నిత్యరాజ్యము లేకపోతే మనం బ్రతకలేం. ఈరోజు మనకందరికీ దేవుడు చక్కటి అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. ఆ తల్లిని క్షమించిన రీతిగా, ఆ తల్లికి శిక్ష విధించినట్టుగా మనకు దేవుడు శిక్షణ విధించినను ప్రభువు మనతో కూడా మాట్లాడుతూ ఉంటుండగా ఈ మాటలన్నీ కూడా మన వెనుకల్లో ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. అవునయ్యా, నిత్యంగా ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభు, నీకు వందములు. ఆ తల్లికి క్షమించినట్లుగా నా తండ్రి, ఆ తల్లికి శిక్ష విధించినట్లుగా నా తండ్రి మమ్మల్ని కూడా క్షమించి మాకు కూడా శిక్షించి తప్పిస్తున్నందుకు వందనం తెలియజేస్తున్నాం ప్రభు, నీకు వందములయ్యా. మా దోషం, మా తప్పితంలో ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా క్షమించలేరులే, కానీ ప్రభును క్షమించి ప్రభు మాకు నిత్య జీవం తండ్రి మేము పుందులు మమ్మల్ని అర్హులుగా చేస్తావయ్యా, నీకే వందనం తెలియజేస్తున్నాం అయ్యా. అవునయ్యా, ఈ లోకంలో తను మాకు కుటుంబం తన్ని పోషించుకోవడానికి, మా కుటుంబాన్ని కట్టుకోవడానికి నా తన్ని ఈ లోకంలో మేము బ్రతకడానికి నానా రకాలుగా నా మేము జీవిస్తూ ముందుకు సాగుతూ ఉంటున్నాం ప్రభు, కానీ వాటన్నిటిలో కూడా తండ్రి దోషము తప్పిదము ఉందని ప్రభు ఈరోజు మాకు తెలియజేయబడింది ప్రభు, నీకు వందములయ్యా. ఏ క్షణం మేము తను మేము చాలిస్తామో మాకు తెలియని స్థితిలో మేము ఉంటుండగా నా తండ్రి ఇదిగో ప్రభువా, అవునయ్యా, మేము కళ్ళు మూస్తే ప్రభువా, కళ్ళు తెరిస్తే నిత్యరాజ్యంలో మేము ఉండాలని ఒక గ్రహింపు ప్రభు మాలో పుట్టించే ప్రభు, నీకు వందనం తెలియజేస్తుంటున్నామయ్యా. నిశ్చయంగా తన యొక్క మార్గం మేము ముందుకు సాగుటకు సహాయం మనం క్షమించిన దేవునికి వందనం తెలియజేస్తుంటున్నాం ప్రభు. నువ్వు క్షమిస్తేనే ప్రభు నిత్యరాజ్యం మేము చేర్చబడతాం ప్రభు. మా తప్పితం ఒక దోషములన్నీ కూడా కృపలో మన్నించిన, క్షమించిన ప్రభు. ఆయా రీతిలో తండ్రి ఎవరైతే ప్రభావ ప్రార్థన చేస్తున్న ప్రభావ వారు చేసిన ఒక తప్పిదములు తండ్రి దోషములన్నీ కూడా కృపలు క్షమించండి, మన్నించండి ప్రభావ. లోకాచారముల నుంచి విడిపించండి ప్రభు తండ్రి. నామకర్త క్రైస్తవ జీవితాలు విడిపించండి ప్రభునికి వందములయ్యా. నమ్మకమైన భక్తులుగా తన వారు జీవిస్తూ ప్రభు తన వారి ద్వారా రాబోతున్న తరములందరూ కూడా నా రక్త సంబంధికులతో శ్రైబులాశలందరూ కూడా నా తండ్రి బంధువులకు యావత్తు తండ్రి రక్షణ పొందినట్లుగా వేది తండ్రి నిత్యరాజ్యం చేర్చబడినట్లుగా వీళ్ళు బ్లెస్ చేయవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభునికి వందములయ్యా. ఆర్థికంగా నలిగిపోతున్న వారు లేవనెత్తండి ప్రభు తండ్రి, మానసిక రుగ్మతలు లేవనెత్తని ప్రభుత్వం, రోగం చేత బాధపడుతాం లేవనెత్తని ప్రభునికి వందములయ్యా. ఇంకొన ప్రభుత్వాన్ని ఇస్మాయిల్ బ్రదర్ నా ప్రభుత్వాన్ని మరి గ్యాస్ ట్రబుల్ చేత బాధపరిచి వారిని బ్లెస్ చేయని ప్రభు, ధైర్యపరిచిన బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్న శరీరంలో తన స్వస్థత ప్రభుత్వం అనుగ్రహించిన వేధిస్తే ప్రభుత్వాన్ని నువ్వు శాశ్వతంగా ఇచ్చే దేవుడిగా ఉన్న ప్రభునికి వందములు. వారు కంప్లీట్ డెలివరెన్స్ రావాలి ప్రభు, పరిపూర్ణ తన స్వస్థ రోజులకు సహాయం తెచ్చిన ప్రభు, వారు తినేది తాగే ప్రతి పరిశుద్ధపరిచిన రక్తంగా మార్చిన ప్రభునికి వందములు. ఇంకొక ప్రభువ క్యాన్సర్ కణముల చేత తండ్రి చనిపోయినట్టు కుమారుని మీరు జ్ఞాపకం చేసుకునే ఆత్మన ప్రభునికి నిత్య రాజ్యంలో తనిచ్చి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేసిన ప్రభు. తనని నీకు అసాధ్యం అంటే ఏది కూడా లేదుగా ప్రభునికి కృపలో క్షమించని, మన్నించని ప్రభువ. వారికి ఆత్మపూర్వక రాజులు చేసుకోవాల్సింది ప్రార్థన చేసిన కుటుంబం కూడా గొప్ప ఆదరణ నెమ్మది అనుగ్రహించండి అయ్యా. నేనైతే ప్రార్థన చేస్తున్నాం ప్రభువ, నీ చిత్తంలో నీ ప్రణాళిక ప్రభుత్వాన్ని వాక్యం ఎత్తిపడి ప్రార్థన చేసుకుంటున్నా ప్రభు. నీ చిత్తం ఏదైతే ప్రభాది సిద్ధించింది కాక ప్రభుత్వం అన్నం అలా చేస్తున్నా ప్రభు. అపవాది ప్రభు ఎంతకంటే తండ్రి వాళ్ళు లాక్కుని వెళ్ళినాడు ప్రభుత్వం మరలా అలానే స్థితిగతుల ప్రభు కుటుంబం రాకున్నట్లుగా తలెత్తకున్నట్లుగా నా తండ్రి ఆ కుటుంబం ప్రతి ఒక్కరు కూడా మీరు భద్రపరచాల్సిన ప్రార్థన చేసిన ప్రభు నీకు వందములయ్యా. కృప చిత్త నీవే ఎత్తిపట్టి మహిమను మీరే పొందుకోవాలని ఆరోపిస్తూ ప్రభు సంస్థను హస్తాలకు అప్పేసుకుంటాను. ఈ వాక్యం వింటున్న తండ్రి కుటుంబంలో బ్లెడ్జ్ అని వ్యక్తిగత జీవితాలు కట్టవలసింది ప్రార్థన చేసి వారి కుటుంబంలో తన ఆసాధ్యంగా ప్రతి కార్యక్రమం తను సాధ్యపరిచి ప్రభావ యొక్క వాగ్దాల ప్రభు నీ బిడ్డల యొక్క జీవితాల ప్రభావ నెరవేర్పులు నడిపించి మహిమ మీరే పొందుకోవాలని ఆరోపిస్తూ పరిచయలు ఎత్తిపట్టాల్సిన ప్రార్థనలు చేస్తూ సమస్తాన్ని హస్తాలకి అప్పచెప్పుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైనటువంటి యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి,
ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా ధారాళంగా దీవించి ఆశీర్వదించింది.